విహారీ సిరిని చంపాడని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తారు కదా. ఈలోపు కోర్టు తీర్పు అగ్నెస్ట్గా సాక్ష్యాలుంటాయి. విహారీ సిరిని అక్రమ సంబంధం కింద తనని ఉంచుకొని కావాలని చెప్పేసి తనని చంపారని ఈ విధంగా సాక్ష్యాలు పుట్టించేలా పక్కగా ప్లాన్ చేసి పెడుతుంది అంబిక. ఇక జడ్జి గారు ఆ సాక్ష్యాలు చూసిన తర్వాత ఎగ్నెస్ట్గా సిరిని మీరు కావాలని వాడుకొని ఇప్పుడు తను మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే ఆ టైంలో మీరు తనని తప్పించడానికి కొత్తగా ప్లాన్ చేసి తనని చంపారని ఇక్కడ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు నీకు శిక్ష పడక తప్పదు. అయినా ఏ లాయరు అతని వరపున వాదిస్తూ ఉంటాడు మేడం అని చెప్పేసి ఆపోజిట్ లాయరు వాదిస్తూ ఉంటాడు. ఇలాంటి వాడికి తగిన శిక్ష పడాలి మేడం. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి వాడు బయట తిరిగితే ప్రతి ఒక్క అమ్మాయి తన సేఫ్టీ కోసం ఇక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాడికి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా వీడికి ఇలాంటి శిక్ష పడాల్సిందే, ఉరి శిక్ష అని చెప్పేసి అగ్నెస్ట్ లాయరు మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు విహారీ అసలు సిరి ఎలా ఉంటుందో నాకు తెలియదు, మీరు చాలా అబద్ధాలతో పాటుగా ఇక సాక్ష్యాలు లేని క్రియేట్ చేసి నా మీద నింద వేస్తున్నారు అని అంటుండగా ఇక్కడ ఎవరి మీద కోపంతో పగతో సాక్ష్యాలు పుట్టనివ్వరు కదా. సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీని లా ప్రకారంగా మీకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది అని లాయర్ వాదిస్తుండగా ఈలోపు జడ్జి తన తీర్పును చెప్పాలనుకుంటుంది. ఆ సమయంలో తీర్పు చెప్తుండగా వెంటనే ఇక్కడ ప్రేమ్ ఎంట్రీ అవుతాడు. ఎందుకంటే తనకి శిక్ష పడుతుంది, అది ఏంటి ఉరి శిక్ష అని చెప్పేసి సంతకం పెడుతుండగా వెంటనే ప్రేమ్ ఎంట్రీ అయిన తర్వాత ఇక ప్రేమ్ విహారి తరపున వాదిస్తుండగా అంబిక వణికిపోతుంటుంది. ఖచ్చితంగా 2 days టైం అడుగుతారు. ఈలోపు వెంటనే ఇక జడ్జి కూడా ఆలోచించి ఇక తన సాక్ష్యాలను చూసి కూడా ఇక్కడ కాస్త ఏదో గందరగోళం ఉందని చెప్పేసి జడ్జికి అర్థమైపోతుంది. వెంటనే 2 days టైం ఇస్తుంది. అంటే మళ్ళీ తిరుగు వారం వరకు కంపల్సరీ సాక్ష్యాలు కనిపిస్తే అతనికి ఊరికమ్మం ఎక్కే ఛాన్స్ ఉండదు, లేకపోతే ఖచ్చితంగా ఊరికమ్మం ఎక్కుతుందని చెప్పేసి జడ్జి వెంటనే తీర్పిచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే విహారీ జైలుకి తీసుకెళ్తుండగా విహారితో కాసేపు మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్. అప్పుడు ప్రేమ్ అడిగిన క్వశ్చన్లకు విహారీ చెప్తుండగా ఈలోపు ఆటో డ్రైవర్ని తీసుకొస్తుంది జేడి. ఇక వెంటనే జేడి ఆటో డ్రైవర్ని తీసుకొచ్చిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ప్రేమ్. ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది. ఆటో డ్రైవర్ ఎక్కడ దొరికాడు ఈ జేడికి? ఇప్పుడు వాడు గనుక నిజాలన్నీ ఒక్కొక్కటి బయటపడితే మొదటికి మోసం వస్తుందని చెప్పేసి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది. వాడు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకడానికి వీల్లేదు అని విధంగా చెప్తుండగా ఆ సమయంలో వాడు మళ్ళీ వారి వరకు నిజాన్ని బయట పెట్టకుండా వాడి ప్రాణాలు తీస్తాలి అంబిక, ఇక డోంట్ వరీ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు కావాలని ఇక నన్ను కిడ్నాప్ చేసి పెట్టారు, తను కూడా చనిపోలేనట్టుగా అనిపిస్తుంది మేడం, వీళ్ళంతా కలిసి నాటకం ఆడుతున్నారు అని విధంగా అంటూ ఉంటాడు. ఇక జేడి ఈ ఆటో డ్రైవర్ని చాలా జాగ్రత్తగా ఉండేలా చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ వారం వరకు ఇతని ప్రాణాలు తీయడానికి కూడా ఆ వడ్డీల శకుంతల వెనుక ముందు ఆడు. వడ్డీల శకుంతల వెనకాల చాలా మంది ఉన్నారు, విహార్ని తొక్కి పడేయడానికి, లైఫ్ లాంగ్ జైలు నుంచి బయటికి రానివ్వకుండా ఉండడానికి అనే విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు విహార్ని తీసుకెళ్తుండగా యమున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే పద్మాక్షి, చూసావారా నువ్వు మంచి అని చెప్పేసి ఇక వాడికి న్యాయం చేయాలనుకుంటే ఏకంగా నీకు ఉరి శిక్ష దాకా వచ్చిందే కాకుండా ఇక లేనిపోని బదనాంలు అన్నీ చేస్తూ ఉన్నారు. అసలు నిజం చెప్పురా అంటే నీ కోపం వస్తుంది, కానీ ఎప్పుడైనా సహస్రం నీ భార్యగా యాక్సెప్ట్ చేసావా? ఎప్పుడు చూసినా అసలు ఇంటికి టైంకి రాకుండా ఇలా ఉండడం, అది చెప్పేదైతే నిజమైతే కాదు కదా. ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు? తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, అయినా వాళ్ళలో తప్పుడు సాక్ష్యాలు నిరూపించాలని నా మీద లేనిపోని నిందలు వేస్తే ఆ మాటలు మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మట్లేదు బావా, నువ్వు ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని విధంగా సహస్ర అంటూ ఉంటుంది. పదరా అని చెప్పేసి వెంటనే జైల్లోకి తీసుకెళ్ళిన తర్వాత జేడి, ప్రేమ్, కేడి ముగ్గురు కలిసి పక్కగా ప్లాన్ చేసి విహార్ గారిని కేసులో ఇరికిచ్చినట్టుగా తెలుస్తుంది.
నా అంచనా ప్రకారం అయితే సిరి కూడా చనిపోలేనట్టుగా అనిపిస్తుంది అని అన్న తర్వాత, అవును ప్రేమ్, ఎలాగైనా సరే ఇప్పుడు ఆటో డ్రైవర్ చెప్పిన సాక్ష్యాల ప్రకారంగా సిరి కూడా చనిపోలేదు. తనని ఎక్కడో దాచిపెట్టి విహాన్ని టార్గెట్ చేసి తను చనిపోయిందని చెప్పేసి కొత్తగా ట్విస్ట్ ఇచ్చి ఇదంతా కథ అల్లుతున్నట్టుగా విహారి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా నాటకం ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా సిరి ఎక్కడున్నా సరే ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ తనని తీసుకొచ్చే పూచి నాది అని విధంగా అన్న తర్వాత ఈలోపు వెంటనే ఆటో డ్రైవర్ని జాగ్రత్తగా ఒక చోట ఉంచుతాడు. ఇక అలా 2 days అవుతూ ఉంటుంది. వెంటనే ఇక ఎలాగైనా సరే ఆ ఆటో డ్రైవర్ని చంపేస్తే మాకు సాక్ష్యం ఉండదని అంబిక పక్కగా సుభాష్కి ఫోన్ చేసి చెప్పిన తర్వాత సుభాష్ వెంటనే ఇక ఆటో డ్రైవర్ గురించి తెలుసుకొని ఆ రౌడీలు ఆటో డ్రైవర్ మీద పడిపోతారు. ఆ సమయంలో ఎలాగైనా సరే వాడిని చంపేస్తే సాక్ష్యం కనిపించదు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి పడుకున్న ఆటో డ్రైవర్ని రౌడీలు వెళ్ళి చంపబోతుండగా ఈలోపు చుట్టూ పోలీసులు బందోబస్తుగా చేస్తుంది జేడి. కానీ పోలీసులను కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వాడిని చంపబోతుంటే అంటే ఆటో డ్రైవర్ని చంపబోతుండగా ఈలోపు వెంటనే కానిస్టేబుల్ జేడికి ఫోన్ చేస్తారు. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ పోలీసుల జేడికి ఫోన్ చేసే టైంలలో ఇక్కడ ఒక రౌడీ కత్తితో ఆటో డ్రైవర్ని పొడుస్తారు. ఆ సమయంలో వెంటనే జేడీకేడి అక్కడికి వచ్చిన తర్వాత, మేడం వీళ్ళు కావాలని చెప్పేసి నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాడు. నేను ఒకటి చెప్తున్నాను మేడం, నా ఆటోలో ఎక్కిన అమ్మాయి మాత్రం చనిపోలేదు మేడం, బ్రతికే ఉంది. ఇది కన్ఫామ్గా చెప్తున్నాను. తను ఎక్కడున్నా సరే మీరు పట్టుకోండి మేడం, తను బ్రతికే ఉంది మేడం అని చెప్పేసి ప్రాణాలు వదులుతాడు. ఇక దొరికిన సాక్ష్యాన్ని ఆ వడ్డీల శకుంతల చాలా ఆట ఆడుతుంది కదా. ఇక నేను ఒక్కసారి చేతిలో బిగిస్తే ఆ వడ్డీల శకుంతల వెనకాల ఉన్న అందరూ గోతు నుంచి బయట పడతారు అని జేడి ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటుంది. ఈలోపు ఇక మళ్ళీ వెంటనే కోర్టు తీర్పు వాయిదా అయిపోతుంది. మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. ఇక ప్రేమ్ అనుకున్నట్టు కొన్ని సాక్ష్యాలు స్వీకరిస్తాడు. ఇక వెంటనే ప్రేమ్ గారు మీరేమన్నా అడగదలుచుకున్నారా అని చెప్పేసి జడ్జి అడుగుతుండగా అవును అని చెప్పేసి వెంటనే ఇక్కడున్న విహాన్ని క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. అగ్నెస్ట్గా కనబడుతుండగా ఇప్పుడు మేడం ఇతను కావాలని చెప్పేసి తిరుగువారం దాకా వాయిదా వేశాడు. అసలు సాక్ష్యాలు కూడా ఈ కన్వీనియంట్గా కనిపించట్లేదు కాబట్టి ఇక అతను చేసిన తప్పుకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అగ్నెస్ట్ లాయర్ వాదిస్తుండగా ఈలోపు జేడి ఇక వాకప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనని ఎక్కడో చోట బ్రతికుందని చెప్పేసి తన 6th నిజంగానే చెప్పిందన్నమాట. ఇక ఒక పెద్ద గృహలలో ఒక దట్టమైన అడవులలో సిరిని మొహానికి మార్క్స్ వేసి ఇక తన వెనకాల చేతులు కట్టేసి అక్కడ గృహలలో బంధిస్తాడు. అక్కడ సిగ్నల్ టవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. వెంటనే ఆ ఎంతమంది రౌడీలు ఉన్నారో అంతమంది గురించి ఇక్కడ జేడి సంధ్యను తెలుసుకోమంటుంది. సంధ్య అంతమంది రౌడీల దగ్గర నుంచి ఒక్క అడవులలో ఆ ఒక 2-3 రౌడీల దగ్గర నుంచి సిగ్నల్ టవర్ వస్తూ ఉంటుంది. వెంటనే సంధ్య జేడికి చెప్పేసరికి జేడి అడవులలోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఇక్కడ సిరి ఉందని చెప్పేసి అడవుల గృహలోకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు మందు తాగుతూ ఉంటారు. వెంటనే జేడి బరిలోకి దిగుతుంది, వాళ్ళ తాట తీస్తుంది, సిరిని బయటికి తీసుకొని వస్తుండగా ఇక్కడ వాదోపవాదాలు విన్న తర్వాత ఎలాంటి సాక్ష్యం రుజువు చేయనందున వెంటనే ఇతనికి కారాగార శిక్ష పడుతుందని చెప్పేసి ఇక్కడ జడ్జి తీర్పు ఇస్తూ ఉంటుంది. ప్రేమ్ జేడి కోసం టెన్షన్ పడుతుండగా ఎట్టి పరిస్థితుల్లో విహారిగాడు తప్పించుకోలేడు, వాడికి శిక్ష పడుతుందని అంబిక ఊహల్లో ఉండగా వెంటనే కోర్టుకు ఇక లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం.